చేసుకుంటున్నాను అని అన్న వెంటనే అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే మరి రాజకీయాల్లో ఉంటావా అమ్మా అని చెప్పేసి. రాజకీయాలకి పెళ్లికి ఏం సంబంధం? అట్లా నాకు ఒక్కదానికే కాదు, ఎంతో మంది మహిళలకి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేస్తున్నారు, ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, మైనింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నారు. మహిళలు తలుచుకుంటే అంతరిక్షానికి కూడా పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, సునీత విలియమ్స్, కల్పన చావ్లా లాంటి వాళ్ళు. మరి ఈ ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రులు అయిన మహిళలను కూడా చూస్తాం. అయినప్పటికీ కూడా ఈ ప్రశ్నలు వస్తున్నాయి అంటే మనం ఎక్కడ ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. సో ఒక పెళ్లి అనేది మనల్ని ముందుకు తీసుకుపోయేటట్టు ఉండాలి కానీ ఆపేటట్టు ఉండొద్దు. మరి ఈ సమాజంలో పెళ్లిళ్ళు అనే కాన్సెప్ట్ లోనే ఒక మహిళ అనేది జీవితం మొత్తం ముడిపడి ఉంది. చెట్టు ఏ విధంగా అయితే ఒక దగ్గర పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఒక చిన్న మొక్క నుంచి వృక్షం అవుతుందో, ఒక మహిళ జీవితంలో కూడా పెళ్లి అయిన తర్వాత ఆ విధంగా ఒక కుటుంబంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ చెట్టుకి ఏ విధంగా అయితే ఎరువులు, నీళ్లు పోసి మంచి మంచి పూలని పండ్లని అందిస్తుందో, ఒక మహిళకి సపోర్టివ్ గా ఉంటే అదే విధంగా అన్ని మంచి కార్యక్రమాలు మనకి జరుగుతాయి. మన భారతదేశంలో కూడా 51% జీడిపి పెంచగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మహిళలకి సపోర్ట్ చేయండి, మహిళలకి అండగా ఉండండి అని కోరుకుంటున్నాను. ఏ విధంగా ఉంది? మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పి ముందు వరుసలో పెట్టి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. కాంగ్రెస్ గురించి మాట్లాడాలంటే అసలు ఈ సమయం సరిపోదు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు రావడానికేమో 2500 రూపాయలు తులం బంగారం, ఇంకా ఎన్నో హామీలు, బతుకమ్మ చీరలు 3 ఇస్తాం 10 ఇస్తాం అనేది ఏది పడితే మాటలు. మహిళల్ని కోటీశ్వర్లను చేస్తాం, కోటి మందిని మహిళల్ని కోటీశ్వర్లను చేస్తాం. మాటలకి అసలు పొంతలే, మాటలకి చేసేదానికి పొంతన కూడా లేదు. ఫ్రీ స్కూటీలు అన్నారు, ఏమైపోయింది? ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్పేసి మహిళలకి చిట్టు పెడుతున్నారు. ఆఖరికి మహిళలకి గౌరవం కూడా లేకపోతుంది. ఫ్రీ బస్ అంటే ఒక పథకం కూడా పెట్టినప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ కూడా చూసుకోవాలి, ఎంత మంచి ఇంప్లిమెంట్ చేయాలి. సరే పథకాలన్నీ ఒక దిక్కు పెడితే మీరు చేసిళ్ళు చేయలేదు మీ ఇష్టం, కానీ మహిళా జీవితాలతో ఆడుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పెద్దపల్లిలో ఒక 6 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసిన తర్వాత ఆమెని హత్య చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టేసి ఆ దుండగుని శిక్షించలేదు, ఒక జీవో తీయలేదు ఇప్పటి వరకు. మరి ఏం ప్రభుత్వం? ఫోటోలు అక్కడికి మాత్రం వస్తారు, ఆర్థిక సహాయం చేసిళ్ళు, చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. బిర్యానీలు పెట్టడమా మనకు కావాల్సింది? జైలుకి తీసుకుపోయి బిర్యానీ పెట్టే ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. అసలు మా నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడికి చూసినా కూడా లగచర్య బాధితులు చూడండి. ఆ అమ్మాయి నిండు గర్భిణీ స్త్రీ, ఢిల్లీకి పోయి కొట్లాడాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? బీఆర్ఎస్ టైంలో అన్న దిశ కేసుని మనం చూడడం జరిగింది, ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేసింది. ఇంకొకరు భయపడతాడు చూడాలని అంటేనే. కానీ కాంగ్రెస్ షీ టీమ్స్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు షీ టీమ్స్ ఎట్లున్నాయి చూడండి. షీ టీమ్స్ లలో మా పెద్దపల్లి జిల్లాలో టీమ్సే లేవు, ఒక్క మహిళా కానిస్టేబుల్ ఉంది. ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ ఉంది. అసలు ఇప్పుడు చూస్తే ఎప్పుడైనా మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంగుని లాగారా అండి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఆశా వర్కర్ ధర్నా తీసుకుంటే గ్రూప్ ఏ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ కొంగు లాగేండు. అరే గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం ఇక్కడ పిల్లలు ధర్నా కూర్చుంటే ఆ అమ్మాయిల బట్టలు చిని ఏ విధంగా చేస్తున్నారు అంటే, ఇట్లాంటి పాలన చూస్తున్నామని అంటే మహిళల పైన ఎట్లాంటి గౌరవం ఇస్తున్నారో మనం ఆలోచించండి. బీఆర్ఎస్ పాలన ఎప్పుడైనా ఈ విధంగా జరగడం చూసినామా? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎన్ని రోజులండి? అన్ని నాశనం అయిపోతున్నాయి. 17 నెలలుగా మనం చూస్తున్నాం. గురుకులాలలో పాము కాటుతో చచ్చిపోయిన వాళ్ళని చూసినాం, ఫుడ్ పాయిజనింగ్ తోటి చచ్చిపోయిన వాళ్ళని చూసినాం. 50 మంది 50 పైన మందిని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సోయలేదా? అది ఒక మహిళ అంటేనే కుటుంబం, దాంట్లో ఫస్ట్ ప్రాధాన్యత వాళ్ళ పిల్లలకే ఇస్తారు. ఆ పిల్లల్ని మొత్తం కూడా నేడు వాళ్ళు మరణించే విధంగా, ఆత్మహత్యలు చేసుకునే విధంగా తయారు చేసిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏంది ఈ పాలన? ఏంది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ట్రైబల్ ఏరియాలో గిరిజన బిడ్డని తీసుకుపోయి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కించిళ్ళు పూర్ణ మలావత్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పురుగుల అన్నం పెట్టి చంపుతున్నారు. చూసిలా ఎంత తేడా ఉందో. అందుకనే కాంగ్రెస్ హయాం మనకు కనిపించేది ఇందిరమ్మ పాలన. వీళ్ళు ఏదో అంటున్నారు మహిళల కోసం ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన చూస్తున్నాం మనం ఇక్కడ. మీ ఇంట్లో అమ్మ ఉన్నారు కదన్నా, అక్క ఉన్నారు, చెల్లి ఉన్నారు, మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నారు. ఒక్కసారి మీరు అడగండి వాళ్ళు సంతృప్తిగా ఉండరా లేరా అని చెప్పేసి. సంతృప్తి ఉండరా లేరా? ఉచిత బస్సు ఉపయోగించే వాళ్ళకి పెడితే బాగుంటది, కానీ ఇష్టం వచ్చిన వాళ్ళకి అందరూ పెట్టేదారు. కనీసం గౌరవం కూడా దక్కుతలేదు మహిళలకి. ఆ విధంగా చేసేది మహిళలే కింద బస్సుల కింద పడి చచ్చిపోయేటట్టు చేస్తుంది. మహిళలు బస్సు ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. ఏంది ఇదంతా? కనీసం గౌరవం కూడా లేకుండా పోతుంది. అసలు మహిళల కంటేనే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, గైనిక్ ఇష్యూస్ ఉంటాయి, మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉంటాయి మంత్లీకి. వాళ్ళకి గౌరవం లేకపోతే బస్సు ఎక్కినప్పుడు వాళ్ళకి ఎంతో కష్టంగా ఉంటారు వాళ్ళు.
వాళ్ళకే కూర్చోడానికి ప్లేసులు లేకపోతే ఇంకెందుకు ఈ ఉచిత బస్ ప్రయాణం? చివరగా మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏం చెప్తారు? మీరు చిన్న వయసులో చదువుకొని రాజకీయాలకు వచ్చేసి ఏం చెప్తారు? మహిళలకు ప్రతి ఒక్కరు నేను ఏం చెప్తున్నాను అంటే, ప్రభుత్వాలు వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఇలా ఉంది అని చెప్పేది నిస్సహాయ స్థితిలోకి ఎప్పుడు కూడా గురి కాకండి. మీ వెనకాల తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. తెలంగాణ కోసం మీ చేతి చప్పట్లతోటే బతుకమ్మ పేర్చి బతుకమ్మని తెలంగాణకే కాదు యావత్ ప్రపంచానికి, యుఎస్ లో కూడా, కెనడాలో కూడా మనకి తీసుకొని వెళ్ళింది ఈ మహిళ. మరి అట్లాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరి ఎంట ఉంటది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి అందరికి మరి ఒకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.